ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. నవంబర్ మాసం 15వ తేదీన సాయంత్రం 6:30 దాటాక మీ జీవితంలో చాలా వరకు కూడా అనుకూల సమయం రాబోతోంది. మీ జీవితం పూర్తిగా మారబోతోంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలంటే ఈ రోజున మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అసలు అది ఏమిటి, ఏ ఒక్కటి మీ దగ్గర ఈ రోజున పెట్టుకోవడం ద్వారా మీ జీవితం మారిపోతుందో తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు పరిస్థితులు చాలా వరకు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ యొక్క డిసెంబర్ మాసం 15వ తేదీ తర్వాత నుండి కూడా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. భగవంతుని అనుగ్రహం మీ తోడుగా ఉండబోతుంది. మీ మీద మీకే నమ్మకం లేక, చేసే పనుల మీద నమ్మకం లేక, ఒక పని అనుకుంటే ఆ పని ముందుకు సాగక, అన్నింటా కష్టాలు, నష్టాలు, బాధలు, దరిద్రాలు ఇవి అన్ని అనుభవిస్తూ కూడా ఏదో ఒక రోజు సమయం కలిసి వస్తుంది అని మీరు ఒక చిన్న ఆశతో వేచి చూస్తున్నారు. మీకు కష్టాలు తొలగిపోయి మీరు చేసిన సత్కార్యాల ఫలితంగా ఈ రోజు నుండి మీ జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతున్నాయి. కానీ మీ జీవితంలో నరదృష్టి అనేది ఎక్కువగా ఉన్నదండి. అందుకే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కానీ నరదృష్టి తొలగించుకునేందుకు ఈ ఒక్క వస్తువు ఈ రోజు నుంచి మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. కార్యసిద్ధి జరుగుతుంది, ధన లాభం కలుగుతుంది. ఇది ప్రత్యేక పరిహారము. అయితే మీకు ఈ రోజు నుండి ఏదైనా నూతన పనులు మొదలు పెట్టాలి అనే ఆలోచన ఉంటే గనక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు మొదలు పెట్టండి. అలాగే ఎవరైనా కూడా మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తే గనక వారి మాటలు అసలు చెవికెక్కించుకోవద్దు. వారు ఎంతటి అయిన వారు అయినా, మిత్రులు అయినా, శ్రేయోభిలాషులైనా ఇక మీ జీవితం మార్పుదల జరుగుతుంది. కావున మీరే సొంత నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ ని చవి చూస్తారు. అయితే మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి అంటే గనక ఈ రోజున మీరు ఏమిటంటే శ్వేతార్క ఆంజనేయుణ్ణి పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. సహజంగా అందరూ శ్వేతార్క గణపతిని పూజ గదిలో పెట్టుకుంటారు. తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి పూజ గదిలో పెట్టుకుంటారు. కానీ మీకు అరుదుగా శ్వేతార్క ఆంజనేయుడు కూడా లభిస్తారు. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద ఆంజనేయుడు రూపు చెక్కిస్తే దాన్ని శ్వేతార్క ఆంజనేయుడు అంటారు. కుంభరాశి జాతకులు శ్వేతార్క ఆంజనేయుణ్ణి పూజ గదిలో పెట్టుకుని ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు తులసి దళాలు అక్కడ ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్తే గనక, అప్పాలు నైవేద్యంగా పెట్టి వెళ్తే గనక ఎంత కష్ట సాధ్యమైన పని అయినా కూడా ఖచ్చితంగా పూర్తయిపోతుంది. గ్రహరీత్యా ఈ యొక్క పరిహారం మీకు చాలా వరకు కూడా ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని, అంటే రెట్టింపు ధన లాభాన్ని కలగచేస్తుంది. శ్వేతార్క ఆంజనేయ స్వామి మీ దగ్గర లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ముఖ్యమైన పని మీద ఈ రోజు నుండి బయటికి వెళ్లేటప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 9 ప్రదక్షిణాలు చేసి బెల్లం ముక్క ఆంజనేయ స్వామి దగ్గర నైవేద్యం పెట్టి మీ పని మీద వెళ్ళండి. కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన పని మీద మీరు అలాగే బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పని జరిగి తీరాలి, ఆటంకాలు ఉండకూడదనుకుంటే 10 మందికి నువ్వుల లడ్డూలు పంచిపెట్టి వెళ్ళండి. లేదా ఒక వ్యక్తికి అయినా 10 నువ్వుల ఉండలు ఇచ్చి వెళ్ళండి మీ చేతితో. ఇలా చేసి వెళ్తే ఖచ్చితంగా పని జరుగుతుంది. ఒకవేళ నువ్వుల లడ్డూలు ఎవరు తీసుకోకపోతే దీనికి ప్రత్యామ్నాయ పరిహారం ఇంకొకటి ఉందండి. బయటికి వెళ్లేటప్పుడు గణపతి దగ్గర 21 గరిక పూసలు ఉంచండి. ఓం గం గణపతయే నమః అని జపిస్తూ 21 గరిక పూసలు ఉంచండి. బెల్లం ముక్క పెట్టి గణపతి దగ్గర ఉంచిన 21 గరిక పూసలతో 9 గరిక పూసలు తీసుకుని మీ దగ్గర భద్రపరుచుకుని పని మీద వెళ్ళండి. మళ్లీ తిరిగి వచ్చాక 9 గరిక పూసల్లో ఎవరు తొక్కని చోట వెయ్యండి. ఇలా ఈ రోజున కుంభరాశి జాతకులు
ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా వీరి పని జరిగి తీరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు సాయంత్రం 6:30 దాటాక ఒక ముఖ్యమైన శుభవార్తను వినబోతున్నారు. కానీ మీరు ఆ పనిని పూర్తి చేస్తే గనక రెట్టింపు సంతోషాన్ని కూడా చవి చూస్తారు. అది ఏదైనా ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వివాహ ప్రయత్నం కావచ్చు, మీ కోరిక తీర్చుకునే ఏ పని అయినా కావచ్చును. దానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. కానీ మీరు ప్రత్యామ్నాయంగా ఒక ప్రయత్నం కూడా చేయాలండి. అంటే ఉద్యోగ అవకాశం వస్తే గనక నిర్లక్ష్యం లేకుండా ఆ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ కావడమో, వివాహ సంబంధం వస్తే గనక ఆ యొక్క సంబంధానికి తగ్గట్లుగా మీరు చేయవలసిన పని పూర్తి చేయడమో, ఇలా ఆ పని మీద బయటికి వెళ్లేటప్పుడు మీరు ఈ విధంగా 9 గరిక పూసల్లో మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఇలా వెళ్లి వచ్చిన తర్వాత ఆ పని పూర్తి అయ్యి ఇంటికి వచ్చాక ఎవరు తొక్కని చోట పడవేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ప్రతిఫలితం మీరు ఊహించిన దానికన్నా రెట్టింపుగా ఉంటుంది. కావున కుంభరాశి జాతకులు ఈ రోజున తప్పక ఇలా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.